ఒడిశా నుంచి విశాఖ మీదుకు పూణేకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను 5 మంది వ్యక్తులను ఒక మహిళను రాజేంద్రనగర్ జోన్ ఎస్పోటీ పోలీసులు పట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 17 వద్ద 2 కార్లు 108 కేజీల గంజాయి 6 సెల్ ఫోన్లు 9700 నగదు స్వాధీనం చేసుకున్నారు. పూణేకు చెందిన 5 మంది ఒక మహిళను అరెస్టు చేశారు. నిందితుల్లో 4గురికి మహారాష్ట్రలో క్రిమినల్ రికార్డు ఉన్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సరౌండ్ చేసి చెక్ చేసినప్పుడు దాంట్లో 108 కేజెస్ గాంజా దొరికింది. దీంట్లో ఇవి అన్ని 2 కేజెస్ ప్యాక్ చేసి 2 కార్లలో కూడా పెట్టున్నారు. ఈ గ్యాంగ్ మొత్తం కూడా పూణే దగ్గర సంబంధించిన వాళ్ళు. ఈ పూణే నుంచి వీళ్ళు మాట్లాడుకొని ముందు ఒరిస్సాకి వెళ్ళి అక్కడ పవన్ దీప్ అని చెప్పి ఒక మెయిన్ గంజాయి సప్లయర్ ఒడిస్సాలో ఉంటారు. అతనితో కాంట్రాక్ట్లోకి వెళ్ళి గంజాయి తీసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇది దొరికారు. వీళ్ళు కిలోకి అక్కడ ఒరిస్సాలో 2500కే తీసుకుంటారు. మరి అదే పూనా తీసుకువెళ్ళిన తర్వాత కిలో మీద 20,000 రూపాయల లాభంతో కిలో ప్యాకెట్స్, తర్వాత దాన్ని చిన్న 100 గ్రామ్స్, తర్వాత ఇంకా చిన్న ప్యాకెట్స్ కూడా చేసి అమ్మటం జరుగుతూ ఉంది. ఈ 6గురిలో ఒక 5గురేమో మగవాళ్ళు ఉన్నారు, ఒక లేడీ కూడా ఉంది, గాడామే లత అని చెప్పి. దీంట్లో ఈ ప్రశాంత్ అని ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఇక్కడ ఉన్నారో గంజా ట్రాన్స్పోర్టేషన్లో, అతని మీద 2022లో కోదాడలో ఒక కేసు ఇదే సేమ్ గంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు కూడా పట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళ మీద కూడా దీంట్లో సచిన్, దిలీప్ అని, రోహన్, తర్వాత రాహుల్ అని, గౌరవ్, వీళ్ళందరి మీద కూడా ఎక్స్టార్షను, రాబరీను, డెకాయిటీను అట్లా వేరు కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. కానీ కేవలం ఈ A1 ప్రశాంత్ మాత్రం మన దగ్గర గంజాయి ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో కూడా కేసు ఉంది. వీళ్ళ దగ్గర నుంచి ఈ 2 కార్లు, 108 కేజెస్ గాంజా, తర్వాత 6 సెల్ ఫోన్స్, ఒక 9,000 చేంజ్ క్యాష్ కూడా వీళ్ళందరి దగ్గర సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాము. ఇది కూడా మనకి పబ్లిక్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఏదైనా సరే అనుమానాస్పదంగా గంజాయి అమ్మకము, సరఫరా, ఇంకేదైనా రకమైన డ్రగ్స్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు పబ్లిక్ అందరూ కోఆపరేట్ చేయాలి. ఈ కేసులో చేసినట్లు 1908 నెంబర్కి, టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఈ పబ్లిక్ ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ సమాచారం గోప్యంగానే ఉంచడం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకొక నెంబర్ ఉంది మన సిటీ పోలీస్ నంబర్స్కి అలవాటు ఉన్న వాళ్ళు 8712671111. ఈ 2 నెంబర్లు కూడా సోషల్ మీడియాలో, టీజీ యాప్ పోర్టల్లో, తర్వాత ఆల్ సిటీ పోలీస్ సంబంధించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్ దాంట్లో అన్నింటిలో ఈ నెంబర్లు ఉంటాయి. పబ్లిక్ అందరూ ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్కి ఇచ్చి ఈ డ్రగ్ ఫ్రీ తెలంగాణ స్టేట్